ఏపీలో ఇన్ఛార్జ్ల మార్పుపై సెటైర్లు వేశారు చంద్రబాబు. సీఎం జగన్ ఎమ్మెల్యేలను నమ్మడం లేదని, ప్రజలు జగన్ను నమ్మడం లేదన్నారు ఆయన. ఇక్కడ ఇంట్లో చెత్త వేరే చోట బంగారం అవుతుందా అని ప్రశ్నించారు ఆయన. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అవుతుందని తెలిసి అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారన్నారు. వెల్లంపల్లిని కొబ్బరి చిప్పల మంత్రిగా అభివర్ణించారు చంద్రబాబు. వెస్ట్లో వేస్ట్ ఇప్పుడు సెంట్రల్లో బెస్ట్ అయ్యారని విమర్శించారు. ఈ నియోజకవర్గంలో పనికి రాని చెల్లని కాసు పక్క నియోజకవర్గంలో వెళ్తుందా తమ్ముడు? మీ ఇంట్లో చెత్త వేరే ఇంట్లో వేస్తే అది బంగారం అయిపోతుందా? అంబటి రాయుడు ఒక క్రికెటర్, గుంటూరు జిల్లా, పాపం ఆశపడ్డాడు, తప్పు లేదు. జగన్ మాయగాడున్నాడు, మాయ చేశాడు, దాంతో ఆయన నైజం అర్థం చేసుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అని అనుకొని అక్కడి నుంచి ఫీల్డ్ లేక్ ఎంటర్ కాక మునిపే పారిపోయాడు. విజయవాడ వెస్ట్ ఆడొక ఎమ్మెల్యే ఉండేవాడు, ఇప్పుడు ఉన్నాడు కొబ్బరి చిప్పల మంత్రి. ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పల మంత్రి వెస్ట్ లో వేస్ట్ అయ్యాడు, సెంట్రల్లో బెస్ట్ అయిపోతాడు. మహాలక్ష్మి పథకం ద్వారా నెలకి 1500 రూపాయలు ఇస్తామన్నారు చంద్రబాబు. ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ద్వారా 15,000 ఇస్తామని హామీ ఇచ్చారు ఆయన. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితమని, మరోవైపు ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా అందిస్తామన్నారు చంద్రబాబు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ మహాలక్ష్మి ద్వారా నెలకు 1500 రూపాయలు ఎంతమంది మహిళలుంటే అందరికి ఇచ్చే బాధ్యత నాది. ఇస్తాం ఈ డబ్బులు. ఇదే కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. ఈ రెండే కాదు, ధరలు పెరిగాయి, అందుకనే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని, దీపం పెడతానని మీకు హామీ ఇస్తున్నా. 4వది, మీరు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా ఉచితంగా మీరు తిరిగే సౌకర్యం, రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తాం.